నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. లాస్ట్ సండే నేను ఈ బిగ్ బాస్ రివ్యూ చెప్పాను. ఆ తర్వాత ఫ్రైడే వరకు టికెట్ టు ఫినాలే టాస్క్లు జరుగుతున్నాయి. మండే రోజు నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ యాజ్ యూజువల్ సింపుల్గా ఇంకా 8 మందే ఉన్నారు. ఒకరు క్యాప్టెన్, కళ్యాణ్ క్యాప్టెన్, తను నామినేషన్స్లో లేడు. సో మిగతా 7గురికి నామినేషన్స్ జరిగిన ఇంకా కొంత సిల్లీ నామినేషన్స్ అండి. మామూలుగా సుమన్ శెట్టి అయితే డెమాన్ పవన్ని నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని నామినేట్ చేశాడు. నిజంగా అబ్బాయి రెస్ట్ తీసుకోవచ్చు. ఇంత నాన్సెన్స్ అంటే ఆ రోజు నామినేషన్స్లో డెమాన్ అన్నాడు, టికెట్ టు ఫైనల్ కొట్టి చూపిస్తాను, నేను కాకపోతే ఎవరు గెలుస్తారు అన్న ధీమాతో మాట్లాడాడు నామినేషన్స్ రోజు. సో నామినేషన్స్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా జరిగాయి. తనూజ వచ్చేసి సంజనాతో ఆర్గ్యుమెంటు, ఇమాన్యుయల్ నువ్వు ఎందుకు చేయవు నామినేషన్ అని. ఆమెమో డ్రమాటిక్గా నేను చాలా సెంటిమెంట్, నేను ఇమాన్యుయల్ని చేయను. అట్లా అందరూ 7గురిని నామినేట్ చేసుకున్నారు. భరణి గారిని ఎవరు నామినేట్ చేయలేదు. 6 నామినేషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ కళ్యాణ్కి చెప్పారనమాట, ఒకరిని నువ్వు డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని. అప్పుడు కళ్యాణ్ భరణి గారిని నామినేట్ చేశారు. అంటే ఓవరాల్గా అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ కళ్యాణ్ అనమాట. సో మండే రోజంతా నామినేషన్స్ ఇదంతా గొడవ జరిగింది. ట్యూస్డే నుండి ఈరోజు ఫ్రైడే వరకు టికెట్ టు ఫినాలే టాస్క్లు జరిగాయన్నమాట. మొత్తం 11 టాస్కులు జరిగాయండి. లాస్ట్ 12th ఫైనల్ టాస్క్ అనమాట. 11 టాస్క్స్లో ఇలా ఒక ఒక మన ఒక ఒక ప్లేస్లో బ్లాక్స్ లాగా పెట్టారనమాట. పెట్టి అంటే అదొక కింగ్డమ్, దాన్ని ఒక్కొక్క బ్లాక్ని ఆక్యుపై చేసుకుంటూ రావాలి. ఆ లాస్ట్ ఫైనల్కి వచ్చిన వాళ్ళు టికెట్ టు ఫినాలే విన్ అయినట్టు అనమాట. సో అట్లా ఒక్కొక్కరికి గేమ్స్ పెట్టుకుంటూ వచ్చారు. కొన్ని గేమ్స్ చూస్తే ఇప్పుడు ఈ రీతు చౌదరి ఉంది, 1-2 కూడా రావు ఆ అమ్మాయికి. ఫస్ట్ గేమే అదనమాట. ఏంటి, గార్డెన్ ఏరియాలో 2+2 ఎంత, లేకపోతే 6x6 ఎంత, లేకపోతే 6-3 చేస్తే ఎంత, అట్లాంటివి స్లిప్స్ అంటే చిన్న బ్లాక్స్ లాంటివి గార్డెన్ ఏరియాలో పడేస్తే బిగ్ బాస్ నంబర్ చెప్పినప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి వెంటనే పెట్టాలన్నమాట. అసలు ఆ టాస్క్లో రీతుకి 0 అనమాట. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ బిగ్ బాస్లో పడేసి మనల్ని భరించమని పెడుతున్నారనమాట. అమ్మాయికి 0. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ విన్ అవుతాడు. ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు అనమాట. అందులో మళ్ళీ అందరు డిస్కస్ చేసుకొని నేను వెళ్తా అనుకొని దాంట్లో వెళ్ళిన వాళ్ళు ఈ ముగ్గురులో రీతు అవుట్ ఆఫ్ ద గేమ్. అట్లా అప్పుడు ఏమవుతుంది, ఆ రీతు అట్లా ఆ బ్లాక్స్ ఒక్కొక్కరికి ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఆ బ్లాక్స్ విన్ అవుతూ వస్తారనమాట ఆ కింగ్డమ్లో. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేము తనూజ సుమన్ శెట్టి ఇది ఒక టాస్క్ అవుతుందండి. అది సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడారు. పైన టబ్ ఉంటుంది. వీళ్ళు ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళేమో సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా సపోర్ట్ లేని వాళ్ళకి వాటర్ నింపుతూ ఉంటారనమాట. సో ఆ వాటర్ నింపుతున్నప్పుడు అది ఎవరైతే వెయిట్ ఇలా పట్టుకొని ఆపగలుగుతారో వాళ్ళు విన్ అనమాట. సుమన్ శెట్టి గారు ఎక్సలెంట్గా ఆడారండి. తనూజ ఓడిపోయింది. భరణి గారు సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద హౌస్ ఎక్సెప్ట్ భరణి అందరూ తనూజాకే సపోర్ట్ చేశారండి. ఎవరు ఆమెకు వాటర్ వేయలేదు. సో ఆల్మోస్ట్ ఎవరు వేయలేదు. భరణి గారు ఒక్కరే వేశారు. సుమన్ శెట్టికి 90% ఆయన సపోర్ట్ చేశారు. సో ఆ గేమ్లో సుమన్ శెట్టి గెలిచారు. అలా 12 గేమ్స్ జరిగాయి. ఇంకొకటి సిల్లీ గేమ్స్ అన్నీ మడ్పిట్లో మనకు లాస్ట్ సీజన్స్లో ఉన్నట్టు మడ్పిట్లో ఫ్లవర్స్ పెట్టాలి, ఎవరు ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే అది. అక్కడ డెమాన్ పవన్ పశువులాగా ప్రవర్తించాడు అనమాట. ఇట్లా భరణి గారిని తనుజాని ఇట్లా తోసుకొని వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఇట్లా చెయ్యి అంతా ఇట్లా ట్విస్ట్ అయిపోయి కాలు పట్టుకొని లాగి ఒక పశువులాగా ప్రవర్తించాడు ఆ అబ్బాయి. సో ఆ గేమ్లో డెమాన్ పవన్ ఓడిపోయాడు. తనుజ గెలిచిందనమాట. తనూజ అండ్ భరణి గారు గెలిచారు. తనూజ హైయెస్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి తనూజ గెలిచింది. ఆల్మోస్ట్ భరణి తనూజ ఒక సీక్వెన్స్లో ఆడుకున్నారు. డెమాన్ పవన్ వీళ్ళిద్దరిని చెడగొట్టాలని చూశాడు, ఓడిపోయాడు.
టికెట్ టు ఫైనల్ రేస్లోంచి అవుట్ అయిపోయాడు. ఏం సవాలు చేస్తాడు, ఏం అది చేస్తాడు. సో ఓడిపోయాడు. ఇంకా టికెట్ టు ఫైనల్ గేమ్లో అబ్బాయికి ప్లేస్ లేదు. ఇంకా అక్కడి నుంచి రీతుని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడండి. అసలు ఇద్దరు ఎంత కన్నింగ్ గేమ్స్ అంటే ఇంకా బై హుక్ ఆర్ క్రూక్ ఏదో ఒక విధంగా గెలవాలి అనే ఒక దాంట్లో నేను ఎలాగో గెలవలేదు, నువ్వన్నా గెలవాలి అని రీతుకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి. అబ్బాయికి నడువు నొప్పి అన్నారు. ఆ రోజంతా సాటర్డే అంతా కింద కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత తెగ ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. అసలు ఏంటి డ్రామా నాకేమీ అర్థమే కాలేదు అసలు అబ్బాయిది. సరే ఇట్లా అన్ని టాస్కులు జరుగుతున్నప్పుడు ఒక టాస్క్లో ఇమాన్యుయల్కి సంజనాకి వచ్చిందనమాట. ఇలా 2 థ్రెడ్స్ పట్టుకొని బాల్స్ అటు సైడ్ వేయాలి, ఇటు సైడ్ వేయాలి. ఆ థ్రెడ్ కింద పడకూడదు. యాక్చువల్గా మనకు అది చూస్తున్నప్పుడు మనకు సంజనాది అంటే రీతు సంచాలక్ ఉండింది. సంజన గారు థ్రెడ్ కింద వేసేసారని అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నారు. కానీ యాక్చువల్గా నెక్స్ట్ డే మనం లైవ్లో చూస్తున్నప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ యాక్చువల్గా చేశాడు. సో అంటే కొన్ని సంచాలకు చూసి చేస్తారా, చూడక చేస్తారా అర్థం కావట్లేదు. అసలు ఈ సంచాలక్ అనే కాన్సెప్టే ఈసారి బిగ్ బాస్లో ఫ్లాప్ ఉన్నారనమాట. ప్రతి వీక్ సంచాలక్ డెసిజన్ ఫైనల్ అనుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు క్యాప్టెన్లు చేసుకోవడం, వాళ్ళకి ఫేవర్గా చూడడం జరుగుతూనే ఉంది. సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చి తాతు అంటారు, ఏముండదు అక్కడ. సో సారీ చెప్తారు. సో ఇదే జరుగుతుంది. ఈ వీక్ కూడా చాలా జరిగాయి అట్లా. సో ఆ గేమ్లో సంజన అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది. సో ఇమాన్యుయల్ విన్ అయ్యాడు. అట్లా కింగ్డమ్ స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ కాయిన్స్ గేమ్ ఉందన్నమాట. ఇలా ఒక లాటీ స్టిక్ లాంటిది ఒక స్ట్రైట్ స్టిక్ మీద కాయిన్స్ పెట్టాలి. అక్కడ రీతు గెలిచింది. రీతుకి ఎవరు పెట్టలేదు, కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి ఎక్కువ పెట్టారు. సో అట్లా గేమ్స్ పెడుతూ వస్తున్నప్పుడు ఇవాళ గేమ్లు అయితే హారిబుల్ అనమాట. ఇవాళ గేమ్లో రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ ఏది మనకు లాస్ట్ టైము అబ్బాయి ఎవరు తేజస్వి వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, పేరు గుర్తు రావట్లేదు. సో ఆ అబ్బాయిని ఎట్లా టార్గెట్ చేశారో అట్లా ఇమాన్యుయల్ని టార్గెట్ చేశారండి ఈసారి. ఇప్పుడు ఆ బ్రిక్స్ ఏది లైన్గా బ్రిక్స్ పెట్టుకొని టవర్ పెట్టాలి. టవర్ పెడితే వీళ్ళు బాల్స్ పెట్టుకొని కొడుతూ ఉంటారు కదా. సో ఇద్దరు రీతు ఇంకా ఫైనల్గా వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట ఈ టికెట్ టు ఫినాలే దానికి. ఫైనల్గా ఇన్ని టాస్క్లు ఒక్కొక్కరు ఆడుకొని గెలుచుకొని భరణి గారి గేము ఒకటి అది అన్యాయం. సంజన వాంటెడ్గా చేసిందా లేకపోతే ఎలా చేసిందని అర్థం కాలేదు. అసలు సంజనాని చూస్తే నాకు ఇవాళ చాలా అసహ్యం వేసింది. భరణి గారికి రీతుకి ఒక టాస్క్ అండి. అట్లా రీతు ఫైనల్కి వచ్చింది. అసలు సంజనాజ వల్ల రీతు ఫైనల్కి వచ్చింది. అది ఒక స్క్రాప్ లాంటిది వేసేస్తారు. అందులో స్క్వేర్లు అండ్ ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ రౌండ్స్ ఉంటాయన్నమాట. వాటిని 3 తీసుకొచ్చి ఫస్ట్ బోర్డు మీద పెట్టి తర్వాత ఇట్లా మనము ఎగ్జిబిషన్లో ఆడతాం కదా రింగ్ వేయడం. ఇలా ఒక పోల్ ఉండి దానికి ఇట్లా హుక్స్ లాగా ఉన్నాయి. వాటికి వీళ్ళు రింగ్స్ వేయాలి 3. ఫస్ట్ ట్రయాంగిల్ అండి. భరణి గారు 2 ట్రయాంగిల్ పెట్టారు. అవి నిజంగా షేప్లో లేవు. సంజన తీసేసింది. సంజన సంచాలక్. రీతు ఒక ట్రయాంగిల్ ఇలా ఉండి ఇలా ఉంది, ఇట్లా ఉండి ఇలా దూరంగా ఉంటే అది ట్రయాంగిల్ అవ్వదు. ఎగ్జాక్ట్గా 3 లైన్స్ స్ట్రెయిట్గా సేమ్ మెజర్మెంట్తో ఉంటేనే అది ట్రయాంగిల్. సో బిగ్ బాస్ స్పెసిఫిక్గా చెప్పారు 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్ అండ్ 3 సర్కిల్స్. సో ఒకటి రీతు ఇలా కంప్లీట్గా ఇట్లా ఉన్న ఒక ట్రయాంగిల్, నార్మల్ ట్రయాంగిల్స్ 2 పెట్టింది. మొత్తానికి ఆ అమ్మాయి ఫస్ట్ పెట్టింది 3 రింగ్స్ వేసింది అని అన్నారు. తర్వాత భరణి గారు ఆయన కూడా అన్ని పెట్టి రింగ్స్ వేస్తున్న టైంలో ఆమె అనౌన్స్ చేసేసింది రీతు విన్నర్ అని. సో తనుజ వచ్చి డిఫెండ్ చేసింది. ఇది స్క్వేరే, ఇది ట్రయాంగిలే అవ్వదు. బిగ్ బాస్ ఇంకో ట్రయాంగిల్ డెఫినెట్గా ఆ స్క్రాప్లో ఉంటుంది, అది వెతికి పెట్టాలి, అప్పుడే ఎట్లా మీరు డిక్లేర్ చేస్తారు అని. అసలు ఒప్పుకోవట్లేదే. ఈలోపు ఆయన భరణి గారు వెళ్ళి అన్ని ట్రయాంగిల్స్ అన్ని సెట్ చేసి రింగ్ వేద్దామంటే ఆ రింగు రీతు టీషర్ట్లో దాచుకుందండి. ఎంత చీప్ మెంటాలిటీ అంటే రీతు ఆ రింగ్ ఆయన అక్కడ వేయకుండా రింగుని దాచిపెట్టి సంజనకి దాచిపెట్టింది తెలియక మీరు ఇంకోటి తీసేయండి అని ఆయన వేసిందే మళ్ళీ ఆయనకి ఇచ్చి మళ్ళీ వేయమన్నారు. అయినా సరే రీతునే విన్ అయింది అని సంజన గారు డెసిషన్ తీసుకున్నారు. అది అసలు అన్ఫేర్ డెసిషన్, అది కరెక్ట్ కానే కాదు. అది అడుగుతారా రేపు
లేదు నాకు తెలియదు. ఇప్పుడు ఇమాన్యుయల్ సంజన ఆడుతున్నప్పుడు కూడా ఇమాన్యుయల్ థ్రెడ్ కింద పడింది. అది అడుగుతారో తెలీదు. ఇవాళ రీతు బర్ని గారి టాపిక్. బర్ని గారు ఎప్పుడూ సైలెంట్గానే ఉన్నారు. ఆయన టాస్క్లలో ఫస్ట్ మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్స్లో ఆయనకు 3 సార్లు అన్యాయం జరిగింది. అప్పుడు కూడా ఆయన సైలెంట్గానే ఉన్నారు. సైలెంట్గా ఉండక చేసేది ఏం లేదు. ఇప్పుడు సంచాలక్ డెసిజన్ ఫైనల్ అని చెప్తున్నప్పుడు సంచాలక్ అదే చెప్తున్నారు. రీతు ఆ రోజు అన్‌ఫెయిర్‌గా ఆయనకి కలర్ ఫస్ట్ టీ షర్ట్ మీద కలర్ ఆయనకు లేకపోయినా సరే వాళ్ళని అవుట్ ఆఫ్ ది గేమ్ చేసింది. డెమాన్ పవన్‌ని కెప్టెన్ చేసింది. అదంతా అన్‌ఫెయిర్ ఆ రోజు. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు జరుగుతుంది. అన్యాయంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి టాస్కుల్లో. ఈ రోజు కూడా అదే జరిగింది. సంజన గారు కావాలని చేశారా? మరి అన్నా అని తిరుగుతది. ఆమె ప్లేనే నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా యాక్చువల్‌గా మనం 24/7 చూస్తుంటే సుమన్ శెట్టి అండ్ సంజన గారు, భరణి గారే క్లోజ్‌గా ఉంటున్నారు. అట్లాంటప్పుడు అంటే ఇప్పుడు నేను చాలా ఫెయిర్‌గా ఆడుతున్నాను. నేను చాలా అంటే ఫేవరెటిజం చూపెట్టలేదని ప్రూవ్ చేసుకోవడానికి భరణి గారిని అన్యాయం చేసిందా? లేకపోతే రీతుకి ఫేవర్ చేయడం కోసం భరణి గారితో క్లోజ్‌గా ఉంటున్నట్టు యాక్ట్ చేసిందా? నాకు అర్థం కాలేదు. సో, మొత్తానికి రీతుని ఫైనలిస్ట్ చేశారు. అందువల్ల రీతు ఈ ఈ ఫై టికెట్ టు ఫినాలే ఫైనల్‌కొచ్చింది. దెన్ ఈ బ్రిక్స్ గేమ్‌లో కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు ఉన్నారనమాట. సో, ఆ బ్రిక్స్ గేమ్ టవర్ పెట్టుతున్నప్పుడు హైట్ ఉండాలి. వీళ్ళు బాల్స్‌తో కొడుతుంటే అవి పడకుండా ఉండాలి. ఎవరైతే సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ విన్నర్. సో, దాంట్లో తనుజ, భరణి గారు కళ్యాణ్‌కి సపోర్టు. ఇమాన్యుయల్ సంజన ఎలాగో సంచాలకులు కాబట్టి మిగతా వాళ్ళు ఏదైనా కొట్టుకొని సరే తనుజ స్పెసిఫిక్‌గా చెప్పింది కళ్యాణ్‌ని ఎవరైనా కొడితే నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను. సో, ఈ డెమాన్ పవన్ వాడికి ఒళ్ళు నొప్పి అని అంటారు. వాడికి నడుము నొప్పి అంటారు. ఎగిరెగిరి ఎన్నిసార్లు ఫౌల్ అయినా సంజన అంటే ఇలా ఒక లైన్ పెట్టి ఆ లైన్ దాటకుండా బాల్ వాళ్ళకి కొట్టాలి ఆ టవర్‌కి. ఎన్నిసార్లు దాటాడు. ఇదే నీకు లాస్ట్ ఇదే లాస్ట్ ఛాన్స్ అంటది. మళ్ళీ ఇస్తది. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అంటది. మళ్ళీ ఇస్తది. అలా ఎన్నిసార్లు ఫౌల్ గేమ్ ఆడాడో ఆ పర్టికులర్ గేమ్‌లో డెమాన్ పవన్ రీతుకు సపోర్ట్ చేయడం కోసం. అంటే ఇంకా కుక్కబుద్ధి ఇంకా వీళ్ళు మారరనమాట. సో, ఆ టవర్ దాంట్లో కళ్యాణ్ టవర్ హైట్ ఉంది. కళ్యాణ్ సేవ్ అయ్యాడు. వీళ్ళిద్దరికీ మళ్ళీ టాస్క్ అనమాట. అంటే ముగ్గురులో కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అంటే విన్ అయ్యి అవుట్ ఆఫ్ ది గేమ్. ఇప్పుడు ఇమాన్యుయల్ అండ్ రీతు. అక్కడ తనుజ గేమ్ అండి మళ్ళీ. కళ్యాణ్ అండ్ భరణి గారు ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తామన్నారు. డెమాన్ పవన్, తనుజ రీతుకు అనమాట. అసలు తనుజ ఇంత కూడా ఫ్రెండ్షిప్ తోటకూర అని మొన్నే కదా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఇట్లా అర్థం చేసుకోలేదు అది ఇది అని చెప్పి మాట్లాడి ఈరోజు ఇమాన్యుయల్ టవర్ కూలగొట్టింది తనుజ. టికెట్ టు ఫినాలే రేస్లోంచి ఇమాన్యుయల్ని తీసేసింది జస్ట్ బికాజ్ ఆఫ్ తనుజ. ఓకే, అది గేము, ఆ అమ్మాయి ఇష్టం, అది కాదనట్లేదు. కానీ అంత డిస్కస్ చేసి ఆ నామినేషన్స్లో పెద్ద ఒక 10 మినిట్స్ లెక్చర్ నేను ఫ్రెండ్ అనుకున్నాను, నన్ను ఫ్రెండే కాదన్నావు, ఆ టాపిక్ మీద 10 నిమిషాలు మాట్లాడింది నామినేషన్స్ రోజు. సో, ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే రేస్. ఇప్పుడు రీతు అండ్ కళ్యాణ్కి ఒక గేమ్ అనమాట. ఫైనల్ టాస్క్ ఈరోజు జరిగింది. అది ఇంకా అది మీకు చెప్పడానికంటే ఇట్లా ఒక టనల్ లాగా ఉంటుంది. అందులో ఏదో బ్యాగ్స్ ఉన్నాయి, ఏవో ఫిల్డ్ బ్యాగ్స్ అనమాట. ఆ బ్యాగ్స్ని బయటకు తీయాలి. అందులో నుంచి దూరుకొని వెళ్ళి అక్కడేమో చైన్స్ కట్టి ఉంటాయి, అది లాక్ ఓపెన్ చేయాలి. తర్వాత బయటికి వెళ్ళి ఒక ప్లాంక్ లాగా ఉంటుంది, దాని మీద బాల్ తీస్తే అక్కడ కింద ఒక టబ్ లాగా ఉంటుంది. ఆ బాల్ అందులో పడిన తర్వాత బయటికి వెళ్ళి వీళ్ళ టికెట్ టు ఫినాలే అని వీళ్ళ ఫ్రేమ్ ఉంటుంది అనమాట, అవి సెట్ చేయాలి. చిన్న చిన్న బ్లాక్స్ ఇచ్చారు, వాటిని అచ్చింద్రవందరగా ఉంటే వాటిని సెట్ చేయాలి. సో, కళ్యాణ్కి ఆ సాక్స్ తీయడం వాళ్ళకి ఆర్మీలో అలవాటే కదా, అలవాటుగానే ఉంటుంది, వాళ్ళకి ఈజీగా అవుతుంది. అన్నీ తీశాడు కళ్యాణ్, సెట్ చేసుకున్నాడు. రీతు ఇంకా బయటకు రాకముందు అబ్బాయి సెట్ చేశాడు. అంతా గేమ్ అంతా అయిపోయింది. సో, టికెట్ టు ఫినాలే సోల్జర్ కళ్యాణ్ దక్కించుకున్నాడు. సో, ఫస్ట్ ఫైనలిస్ట్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9కి కళ్యాణ్ పడాలా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ ఫస్ట్లో కొంచెం ఇన్బ్యాలెన్స్ అయ్యాడు, తర్వాత చాలా బ్యాలెన్స్డ్గా కంపోజ్డ్గా ఉన్నాడు. కానీ తనూజ మాత్రం అబ్బాయిని ట్రిగర్ చేస్తూనే ఉంది. ఎక్కడో తెలివితేటలు చాలా ఉపయోగించి అబ్బాయిని అంటే పిచ్చోన్ని చేయడం అంటారు కదా,
కుక్కని తిప్పుకోవడం అంటారు కదా, మగపిల్లల్ని అట్లా చేసి వాళ్ళని ఇప్పుడు సుమన్ శెట్టి గారి వైఫ్ చెప్పింది, ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతుంది తనూజ, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. అది అయిపోయింది. ఇప్పుడు కళ్యాణ్తో ఉంటే సేఫ్. ఇప్పుడు ఎలాగో కళ్యాణ్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆమె గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. సో కళ్యాణ్ పడాలా, టికెట్ టు ఫైనల్ గెలుచుకున్నాడు. ఇంకా 2 more weeks అండి. అబ్బాయిని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్స్లో అమ్మ రీతు ఆ గేమ్, ఆ టీషర్ట్లో దాచుకున్న గేమ్ అప్పుడు ఎంత దరిద్రంగా బిహేవ్ చేసిందంటే, వీళ్ళందరూ బయట కొట్టుకొని చేస్తున్నారు, భరణి గారు ఫీల్ అయిపోయి చేస్తున్నారు, ఆమె లోపలికి వెళ్ళి హ్యాపీగా కూర్చుంది వాళ్ళ నాన్న ఫోటోని పట్టుకొని మాట్లాడుకుంటూ. అసలు ఎంత అంటే మీరు చావండి, నా గేము, నా గోల, నా కనెక్షన్ విత్ పవన్, ఇది తప్ప ఇంకా వేరే ఎథిక్స్ అనేవే లేవండి. అసలు ఇంత కూడా ఎథిక్స్ లేవు అమ్మాయికి. నాకు చాలా అసహ్యం వేసింది. అసలు సంజనాన్ని చూస్తే ఇంకా చికాకిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మధ్యలో సంజన ఈ టికెట్ ఫినాలే టాస్క్ ముందు ఇమాన్యుయల్ పిలిచి అంటది, నాగార్జున గారు ఆ రోజు సంజన గారిని తిట్టి సాటర్డే రోజు, ఇమాన్యుయల్ నువ్వు ఒక పాట పాడతావు కదా, పాడు అని అంటే ఆయన ఒక లేడీ వాయిస్తో ఒక అమ్మ అనే గుండె కోసి చంపకురా అనేదో పాట ఉంటుంది కదా, ఆ పాట పాడాడు కదా. పాడితే ఆమె ఈ 1 week అయిన తర్వాత ఈరోజు ఇమాన్యుయల్ని కార్నర్ చేసి అంటది, అదేంటి ఏదో విషపు పాలు అదేదో ఉంటుందంట ఆ సాంగ్లో. సో నువ్వు నేనంటే నీకు అంత హేట్రేట్ ఉందా అని ఏడుస్తుంది. అసలు ఈ డ్రామాటిక్ ఈ కథ ఏందో నాకు ఇది అర్థమే కాలేదు. వారం తర్వాత ఈమెకి ఇప్పుడు గుర్తొచ్చి ఇమాన్యుయల్ని కూర్చోబెట్టి ఆమె ఎవరి దగ్గర మీనింగ్స్ అన్ని కనుక్కొని వచ్చి ఆ పాట గురించి, నువ్వు నా గురించి అలా పాడావు, నేను అంత చెడ్డదాన్నా అని చెప్పి ఎక్కెక్కి ఏడ్చి, అసలు ఈ డ్రామా ఏందో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. అసలు ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయ్యాడు. అసలు ఈ వారం అయిన తర్వాత ఇప్పుడు ఈ గుర్తొచ్చి అనేది నాకు. ఇప్పుడు ఒక అబ్బాయికి లేడీ గొంతుతో పాడమంటే ఎన్ని పాటలు పాడతాడండి ఆ అబ్బాయి. నిజంగా కూడా మీరు బయట కూడా చూడండి, ఏ స్టేజ్ మీద అదొక పాటే పాడతాడు. మేము మొన్న పాడుతున్నప్పుడు కూడా అదే అనుకున్నాం, ఇంకా ఇద్దప్పు ఇంకో పాట పాడండి. ఆ పాటకు మీనింగ్ నన్నే అన్నానని చెప్పి నన్ను అమ్మని నన్ను విషం అన్నావు, ఇదన్నావు, నువ్వు నీకు నా మీద అంత గ్రడ్జ్ ఉందా, అది ఇదని మాట్లాడుతుంది అబ్బాయిని హర్ట్ చేసేలాగా. సో ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. అసలు ఈసారి మాత్రం యాక్చువల్గా బర్నీ గారు రావాల్సిన టికెట్ ఫైనాలకి రీతుని పంపించారు. బర్నీ గారు వచ్చిండుంటే ఇంకోలాగా ఉండేది. ఇమాన్యుయల్ వచ్చింటుంటే తనూజ వల్ల ఇమాన్యుయల్ రాలేదు, ఇమాన్యుయల్ వచ్చింటుంటే ఇంకోలాగా ఉండేది. ఇప్పుడు డెమాన్ పవన్ రీతు మొహం ఎక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు సంజన గారు కానీ రీతు కానీ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇద్దరు పేరు కాలేదు. అసలు నాన్ సెన్స్ ఈసారి అయితే. ఈమె సంచాలకగా ఫ్లాపు. ఆ అమ్మాయి అసలు రింగు తీసి ఏంటి టీషర్ట్లో పెట్టి దాచుకొని గేమ్ ఆడడం ఏంటండి, ఇంత చీప్ మెంటాలిటీస్ వీళ్ళవి. సుమన్ శెట్టి గారు అసలు కర్ర ఇరవకుండా పాము చావకుండా అలా బాల్ వెయ్యాలా వద్దన్నట్టు వేశాడు. ఆయన వరకు ఆయన గేమ్ చాలా బాగా ఆడాడు. ఆయనకి ఇచ్చిన టాస్క్లన్నీ చాలా బాగా ఆడాడు. కళ్యాణ్తో ఒక టాస్క్ వచ్చింది ఆయనకి, బ్యాలెన్స్లో ఒక చెత్త వేసి బ్యాలెన్స్ చేయాలన్న టాస్క్లో చాలా బాగా ఆడారు. ఆయన తనుజతో ఇచ్చిన టాస్క్లో కూడా చాలా బాగా ఆడారు. గేమ్స్ ఆడట్లేదని చెప్పట్లేదు, కానీ ఒక స్టాండ్ తీసుకోకుండా అట్లా సైలెంట్గా ఉండి నేను మహానుభావుని నేను ఎవరి జోలికి వెళ్ళను అన్నట్టు అలా నిజంగా మనుషులు ఉంటారా? మరి ఆయన ఉంటారేమో, నిజంగా బయట కూడా అట్లా ఉంటారేమో నాకు తెలియదు. కానీ అసలు ఇంకెక్కడ ఏ వాయిస్ ఉండదు. ఆ ఉల్లిపాయలు జరుగుతామా, ఏదైనా టాస్క్ వస్తే ఆడతామా, అంత భరణి గారితో ఉన్నామా, ఇది తప్పించి ఇంకా అదేదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందిలాగా తప్ప ఒక స్టాండ్ తీసుకొని ఇది తప్పు అని ఆర్గ్యూ చేయడం కానీ అసలు అలాంటివి ఏవి ఆయన ముందుకు రావట్లేదు. సుమన్ శెట్టి గారు, సంజన గారు, రీతు, పవన్, ఈ నలుగురిలో ఎవరు వెళ్ళిపోతారని చెప్పలేము. మిగతా వాళ్ళైతే ఇమాన్యుయల్, భరణి గారు, కళ్యాణ్ ఎలాగో ఫైనల్కి వెళ్ళిపోయాడు, తనూజ, వీళ్ళంతా ఫైనలిస్టే. ఇంకా ఆల్మోస్ట్ టాప్ 5 అంటే వీళ్ళే వస్తారు. ఇంకా మిగతా ఉన్న చెత్త ఇదే, సంజన గారు, డెమాన్ పవన్ అసలు వర్తే కాదనిపించింది. అసలు ఆయనకు సెన్సే లేదు ఆ పిల్లోడికి. అసలు ఆ పిల్లోడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇక్కడ ఆడుతున్న గేమ్ ఏంటి, అసలు వాళ్ళిద్దరు బిహేవియర్ ఏంటి. నిజంగా ఒకరు గెలుస్తూ పడిపోయి మీద పడిపోయి హగ్గులు ఇచ్చేసుకొని అంత ఘోరంగానా?
ఏమబ్బా! బిగ్ బాస్ ఇంకొక 2 వీక్స్ అండి మనకి ఈ బిగ్ బాస్. తర్వాత మనం మంచి మంచి కంటెంట్స్ తోటి మంచి మంచి వీడియోస్ పెట్టుకుందాం. సో, ఇప్పటివరకు నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.